సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. క్లియర్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు. దానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలి. ఎందుకంటే ఇది వేరే ప్రాబ్లమ్స్ లేదు. కేవలం ముడిసరుకు లేక మాత్రమే విశాఖ ఉక్కు నష్టాలు నడుస్తుంది కనుక ముడిసరుకుని సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ₹1 కూడా సహాయం చేయకుండా దీని మీద పెత్తనం చెలాయించడానికి కేంద్ర ప్రభుత్వానికి అర్హత లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఏ రోజైనా సరే ₹1 సహాయం చేసిందా? ఎన్ని ముడిసరుకుని కానీ సమకూర్చిందా? ఏమీ చేయకుండా ఇవాళ మేము అమ్మేస్తామని చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. దాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొని తీరుతారు. డెఫినెట్గా దీని మీద పోరాటం చేసి తీరుతారు. రకరకాల దారి మళ్లించడం కోసం ఇదంతా కూడా శైలిలో కలుపుతాము, ఇది లేకపోతే చాలా మంచి వరం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ కూడా ఒక లీకులు రిలీజ్ చేస్తున్నారు ప్రజలు ఎలాగుంటారని. కానీ ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్గానే నడవాలి తప్ప వేరే దాంట్లో మెర్జీ చేయడం. ఎందుకంటే ఇప్పటికే సేల్ ఆల్రెడీ 33% ప్రైవేటైజేషన్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు మొత్తం దీన్ని తీసుకొచ్చి మొత్తం రెండింటిని కలిపి అమ్మేస్తారు. అందుకని మనం దాన్ని వ్యతిరేకించాలి. ఈవేళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీగానే నడవాలని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం 50 మంది కోరుకుంటున్నారు. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9 గంటలకల్లా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీ మొదలవుతుంది. అక్కడి నుంచి జీవీఎంసీ ఎదురుగా ఉండే గాంధీ విగ్రహం దగ్గర అండి అక్కడ మా తీర్మానం ఏది, ఇవాళ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డిమాండ్ని అక్కడ పెట్టి ప్రజలందరి సమక్షంలో దాని ఆమోదాన్ని పొంది ఆ తీర్మానాన్ని పంపించాలని మేము నిర్ణయించడం జరిగింది. ఈవేళ అన్ని ప్రజా సంఘాలు, విశాఖపట్నమే కాదు శ్రీకాకుళం, విజయనగరం అన్ని జిల్లాల్లో ఉండే ప్రజా సంఘాలు అన్నిటి కూడా ఈవేళ ర్యాలీకి పెద్ద ఎత్తున వస్తున్నారు. వేలాది మంది. ఇది ఏ యూనియన్లకు కానీ ఏ రాజకీయ పార్టీలకు కానీ సంబంధం లేని ర్యాలీ ఇది. ప్రజలు స్వచ్ఛందంగా దీంట్లో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని సంఘాలు కూడా దీనికి మద్దతు ప్రకటించినాయి. ఈ కార్యక్రమానికి ప్రజలు ఇంకా పెద్ద ఎత్తున, ఇది నాంది మాత్రమే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 1,00,000 మందితో మేము పెద్ద ర్యాలీని నిర్వహించడానికి కూడా సమాయత్తమవుతున్నారు విశాఖపట్నం ప్రజలు. దీన్ని కూడా ప్రజలందరూ ఆశీర్వాదం దీనికి ఉన్నది. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్న స్టీల్ ప్లాంట్. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఎంతోమంది పోరాడి 32 మంది ఆ రోజు అసూలు బాచారు. అలాగే అమృతరావు గారు నిరాహార దీక్ష చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించగలిగారు. మరి ఆ రోజు మనం ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేకపోయాం. ఈ రోజు ఉన్న తరమందరం కూడా మనం విశాఖపట్నం వాళ్ళు సాధించి పెట్టిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం రక్షించుకోవడానికి మనం పోరాటం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం.